ప్రకాశం జిల్లాలో అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. దర్శి మండలం చందలూరు, వెంకటాచలం గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షంతో భారీగా బొప్పాయి పంట నేలకొరిగింది. బొమ్మాయి పంటకు భారీగా పెట్టుబడులు పెట్టామని, నిన్నటి వర్షంతో తీవ్రంగా నష్టపోయామని వెంటనే ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కాయలు ఇవన్నీ మెయిన్ న్యూస్లలో వచ్చింది. బొప్పాయి పంటకు ఎకరాకు వచ్చేసి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఈ ఖర్చు అంతా భరాయించడము పంట చేతికి వచ్చిన టైంలో అకాల ఈ గాలివాన బీభత్సం వల్ల ఈ పంట మొత్తం ధ్వంసం అయిపోయింది. దయచేసి ప్రభుత్వం వారి పంట నష్టాన్ని మమ్మల్ని ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాము. ఈ నిన్న గాలి వర్షం గుండా బొప్పాయి తోట అంతా ఇరిగి పాడైపోయినది. ఈ ఎకరానికి వచ్చి 1.5 లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అయినది. నిన్న గాలి వర్షం గుండా అంతా పాడైపోయినది. ప్రభుత్వం వారు కొద్దిగా మమ్మల్ని ఆదుకుంటే గిట్న పడతాము సార్. చందలూరు, బసిడిపాలెం, నింగనపాలెం, అబ్బాయిపాలెం, వెంకటజలంపల్లి, మారటిపల్లి, నడెంపల్లి ఈ పరిధిలో 150 ఎకరాల వరకు బొపాసి దెబ్బతిన్నట్టుగా మనకి ఒక అంచనా పరిశీలించాము. మరి ఇక్కడ రైతులంతా మనకు చెప్పడం ఏంటంటే 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. మరి 5 నుంచి 6 లక్షల వరకు మనకు ఆదాయం సమకూరుతుంది అనుకున్న సమయంలో మేము రోడ్డును పడ్డాము. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మన దిశకి తీసుకొచ్చారు. నిన్న ఈ విషయాన్ని నేను మన పార్టీ ఆఫీసు దృష్టికి తీసుకెళ్లాను. త్వరలో అధికారులని అప్రమత్తం చేసి రైతులందరినీ ఆదుకునే విధంగా చూస్తామని ఈ సందర్భంగా